చంద్రబాబు దామచర్ల చిత్రపటానికి పాలాభిషేకం. తెలుగు యువత ఆధ్వర్యంలో ఒంగోలులో సంబరాలు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ విజయం సాధించడంతో పాటు చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గురువారం సాయంత్రం ఒంగోలు నగరం పాత మార్కెట్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా యువత పాల్గొని సంతోషం పంచుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైందన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే 5 అంశాలపై సీఎంగా సంతకాలు చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్తన నాగరాజు, పి దయానంద్, కె పవన్, ముత్తన బాలు, తోట భరత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. వదిలేసేయండి, మాది పోయినీళ్ళే, మీరు కామెంట్ చేద్దాం. పాల ప్యాకెట్ పైకెట్టు. రాష్ట్రంలో 7 సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి డిఎస్సిని ఇవ్వడం వల్ల యువతకి ఉపాధి కల్పడంతో పాటు యువత చైతన్యవంతంగా బ్రతకడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక మంచి శుభసూచకంగా ఈరోజు డిఎస్సి మీద సంతకం చేశారు. కాబట్టి వారు చేసినటువంటి శుభసూచికగా లడ్లు పంపిణీ కార్యక్రమం మా యువత అంతా కూడా పంచడం జరుగుతూ ఉంది. పడేజో కదా తీసుకోండి, ఏం కాదు. వచ్చా కూర్చున్నారు. ఓకే అమ్మా, 2 లక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మూవ్ అవ్వండి. అడిగిరి వాళ్ళ పేరు రారా. నువ్వు ఇట్లా
సంవత్సరాల నిరంకుశ పాలన తర్వాత ప్రజలు ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి అనేక రకాలైనటువంటి ఎన్నో కష్టాలను అనుభవించినటువంటి ప్రజలు ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పజెప్పిన శుభ సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చామో ముందుగా మొట్టమొదటిగా ఏదైతే మెగా డిఎస్సి వదులుతామని మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన ఒకే ఒక్క రోజులో ఈరోజు సచివాలయంలో అడుగు పెట్టాడో లేదో మొట్టమొదటిసారిగా 16,037 పోస్టులు డిఎస్సి పోస్టులు వదిలినటువంటి గొప్ప ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ప్రజలు ఇబ్బంది పడతారని ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రజలు వద్దనుకున్నారో దాని మీద కూడా ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, అలాగే 5 రకాల సంతకాలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో, ఏదైతే మంచి జరగాలనుకున్నారో, ఇలాంటి రావణ కాష్టంలో రాష్ట్రం ఉండకూడదు, సుభిక్షంగా రాష్ట్రంలో పాలన జరగాలి, ప్రతి ఒక్కళ్ళు ఆనందదాయకంగా నివసించాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఈరోజు రామరాజ్యాన్ని మన రాష్ట్రంలో ఇవ్వాలనే కోరికతోటి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది ఇవ్వడం తెలుగు యువత తరఫున మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు నీలంపాలెంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం, అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర ఏదైతే 5 సంవత్సరాల్లో మమ్మల్ని కాపాడి ప్రజల్ని కాపాడి రాజ్యాంగబద్ధంగా అన్ని వ్యతిరేక కార్యక్రమాల్ని వ్యతిరేకించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు యువత తరఫున రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. మెగా డిఎస్సి కావాలని, పేద ప్రజలకి అండగా నిలబడాలని, ఉద్యోగాలు రావాలని, ఎంతోమంది నిరుద్యోగ వృత్తి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు ఏదైతే యువత కోరుకున్నారో, ఉద్యోగాలు లేక దాదాపు 3,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళందరికి కూడా ఈరోజు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల కోసమే చంద్రబాబు నాయుడు, ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ అని నిలదీస్తూ ఈరోజు సంతకం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా దామచర్ల జనార్దన్ గారి తరఫున, తెలుగు యువత తరఫున, ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ అధికారం ఇచ్చినందుకు దీనికి యువతకి ఈరోజు ఇచ్చినటువంటి మెగా డిఎస్సిని నిదర్శనంగా చూపిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. జై డీజే, జై డీజే.